వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా పనులు మీరు కూడా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం లాగ్ వచ్చేసి ఇంట్లో అమ్మ వచ్చింది కదా, సో అమ్మ చేత అయితే అరిసెలు వండించుకుంటాను అనమాట. సో ఇది ఈరోజు మన లాగ్ అన్నమాట. ఇంకా పండగలు అయితే వండుకోలేదు, పండగ వెళ్ళిన తర్వాత అయితే వండుకుంటున్నాం మేము. ఇదంతా కూడా ఇవాళ మన బ్లాగ్లో చూపిస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా పాకం అయితే చూసేద్దాం. పాకం వచ్చేసి ముద్ర పాకం కావాలన్నమాట అరిసెలకి. ఇంకేంటంటే బెల్లం అయితే 2 కేజీలన్నర అయితే తీసుకుందండి మా అమ్మ. ఇంకేంటంటే ముద్ర పాకం అన్నమాట. ఇంకా చూసుకుంటూ ఉండాలి పాకం ముద్రగా అవుతుందా లేతగా అవుతుందా అనేసి. మేమైతే ఇంకా ముద్ర పాకంతో వండుతాం కాబట్టి అమ్మ ఏ విధంగా చూస్తుంది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ముద్ర పాకం కావాలంటే ఈ విధంగా అమ్మ ఎప్పుడు ఈ విధంగానే చూస్తుంది. ఇంక ఇలా టంగుమని కొడితే సౌండ్ రావాలన్నమాట. అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు అన్నమాట. అలా అయిపోయి మనకి టంగుమని సౌండ్ వచ్చినట్టయితే ముద్ర పాకం అయిపోయినట్టే. ఇంకా దింపేసి అయితే ఇంకా పిండి అనేది వేసుకోవాలి. బియ్యం ఆడించి తడిగా ఉన్నప్పుడే ఆడించేసుకోవాలండి. సో ఇప్పుడు ఇంకా అయితే తిప్పుతూ ఉన్నప్పుడే మనం పిండి వేస్తూ ఉండాలన్నమాట. చాలా ఫాస్ట్గా వేస్తూ ఉండాలి. మనం తడి బియ్యమే ఆడించుకుంటాం కదండి అరిసెలకి, అదన్నమాట. మనకి దాంట్లో సరిపడినంత పిండి అయితే వేసుకుంటూ ఉండాలి. నేను కొంచెం బియ్యం అయితే ఆడించాను పిండి. ఇంకా మేము అరిసెలు వండగా ఇంకా 3 దవల పిండి అయితే మాకు మిగిలిందన్నమాట. ఇంక ఇలా మనకి కలుపుతూ ఉండాలి. చేతులు అనేది లాగేస్తాయి అన్నమాట. అలా కలుపుతున్నప్పుడు ఆకుండా కలపాలన్నమాట. ఆకుండా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. లేదంటే అది బిగిసిపోయిందంటే ఇంకా మనకి ఎక్కువ పిండి అనేది పట్టదన్నమాట. సో అందుకని ఏం చేయాలంటే ఫాస్ట్గా కలిపేసుకుంటే కొంచెం ఎక్కువ పిండి అనేది పడుతుంది. అది కూడా మనకి ఇలా మనం ఉండలాగా అయ్యేలాగా వేసుకుంటూ ఉండాలన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ పిండి కలుస్తుంది అన్నమాట. ఇంకా అమ్మ చూస్తూ ఉందన్నమాట మధ్యలో వండ అవుతుందా లేదా అనేసి. వండ అయిపోయిందంటే మనకి ఇంకా అరిసెలకి సలుడు అనేది రెడీ అయిపోయినట్టు అన్నమాట. ఇంక ఇక్కడ సరిపోతుంది అన్నమాట పిండి అనేది. ఇంక ఇలా రెడీ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవడమే. దీంట్లో పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి. ఇంకా చూస్తున్నాను అన్నమాట అమ్మ వండ అవుతుందా లేదా. ఇంకా కొంచెం పలుసగా ఉంది, కొంచెం పిండి ఏమంటే మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. ఇంకా అలా చూసుకుంటూ ఉంటే మనకి వండ అయిపోయిందంటే అది కరెక్ట్గా వచ్చినట్టు అన్నమాట. అలా అంటూనే ఉండాలి. ఇంకా అయిపోయింది. సలుడు అయితే చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసామన్నమాట వేయడం. ఇంక వేసేసరికల్లా మాకు 5 అయిపోయింది స్టార్ట్ చేసేసరికి. ఇంకా మధ్యాహ్నం వేస్తామంటే పొయ్యి దగ్గర ఎండ వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా ఈవినింగ్ అయితే మొదలు పెట్టాం జాయిగా. ఇంకా హనీ అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. నేను వీడియో తీయమంటే తీస్తున్నాను అన్నమాట. ఇంకా చెప్తున్నాను అన్నమాట స్కూల్లో ఆ రోజు ఏం జరిగింది అనేసి. ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది కదండి, ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది అదంతా కూడా నాకు ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చెప్తుంది అన్నమాట. నేను అన్నీ వినాలి. ఇంకా ఎస్టీ అయితే పెట్టారంట, అవి కూడా మంచిగా రాసానని చెప్పింది నాకైతే. ఇంక ఈ వీడియో అయితే హనీయే షూట్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు పండగకి ఏమి ఐటమ్స్ వండుకున్నారు? మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసామండి. సో ఇది వచ్చేసి మంగళవారం వీడియో అన్నమాట. ఇంకా తర్వాత రోజు బుధవారం వచ్చేసి ఇంకా గులాబీ పువ్వులు అయితే వండుతానని చెప్పింది అమ్మ. ఇంకా 3 రోజులు 3 ఐటమ్స్ వండించుకుంటాను. అమ్మ మళ్ళీ వెళ్ళిపోయిందంటే నేనైతే నాకు రావండి ఇవేమి కూడా. మామూలుగా ఇంట్లో వంటలు అవన్నీ చేసేస్తాను కానీ ఇలాంటి పిండి వంటలు ఎప్పుడు ట్రై చేయలేదు నేను. అమ్మ వచ్చినప్పుడే చేయించుకుంటాను అన్నమాట. ఇంక వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను కదా, నేనేం చేసుకోలేను కదా అనేసి ఇంకా అమ్మ వచ్చింది కదని వండిపించేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం అయిపోయింది. మేము మొదలు పెట్టేసరికి 5 అయిపోయిందిలేండి. ఇంకా అలా అయ్యేసరికల్లా మళ్ళీ 8:30 ఆ టైం అయితే అయిందనమాట. ఇంకా మొత్తం అంతా వీడియో ఏమి తీయలేదు కానీ ఇంకా మధ్యలో తీస్తూ ఉందన్నమాట. తనకి కూడా హోంవర్క్స్ అనేది ఎక్కువ ఇచ్చారంట. సో మధ్యలో వచ్చి తీసిందనమాట వీడియో వచ్చేసి. ఇంతగా మా అరిసెలు ఎలా వచ్చినాయో కింద కామెంట్ చేసి చెప్పండి. మీరే మీ ఐటమ్స్ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
ఇంకా అమ్మ అయితే అరిసెలు అనేది వేస్తుంది అనమాట. నేనైతే తీసి నొక్కుతున్నాను. వాటిలోని నూనె అన్నది నొక్కితే నూనె అనేది కిందకు వచ్చేస్తుంది కదా, అలా అన్నమాట. నేను తీసి నొక్కుతున్నాను. చాలా సాయంత్రం అయిపోయింది. మధ్యాహ్నం నుంచి సలివిడి చేసుకున్నాం. ఆ తర్వాత 5 అయిన తర్వాత అయితే ఇంకా వేయడం స్టార్ట్ చేసామన్నమాట. వీటికి ఎక్కువ టైం అనేది పడుతుందండి. ఇంకా ఇదంతా అయ్యేసరికల్లా 8:30 అయితే అయిపోయింది. మొత్తం అరిసెలు కూడా మీకు చూపిస్తాను. ఇంకా పాకుండలు అంటే ఇష్టం నాకు, లాస్ట్న అయితే వేస్తానని చెప్పిందన్నమాట. పాకుండలు ఇంకా అవైతే బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తాయి అనమాట. అరిసెల కన్నా ఎక్కువ నాకు పాకుండలు అంటేనే ఇష్టం. ఇంకా హనీ వాళ్ళకి కూడా అంతే. ఇంకా అరిసెలు అయిపోయిన తర్వాత వేస్తానని చెప్పింది ఇంకా లాస్ట్న అమ్మ అయితే. ఇంక వాళ్ళ అరిసెలు పాకుండలు చాలామంది లేత పాకంతో కూడా వండుకుంటారు. అమ్మ ఏంటంటే కొంచెం ముదరపాకం పడుతుంది అన్నమాట. ఆ ముదరపాకం అనేది తినేటప్పుడు ఏంటంటే మెత్తగా ఉండకుండా కొంచెం కరుగుతున్నప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. అలా ముదరపాకం అయితే పడుతుంది అన్నమాట. ఎప్పుడు అలానే చేస్తుంది, మాకు కూడా అలానే ఇష్టం అన్నమాట. ఇందులో 2 రకాలుగా అయితే కూడా వండుకుంటారు. ఒకటి లేత పాకంతో, ఒకటి ముదరపాకంతో అనమాట. అమ్మ అయితే ముద్రపాకంతోనే చేస్తుంది. ఇంకా అరిసెలు వేయడం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే పాకుండలు చేస్తున్నాను, అమ్మ అయితే వేస్తున్నాను అనమాట. ఈ సేమ్ గులాబ్ జామ్లా అనిపించినాయి, కానీ గులాబ్ జాములు కాదు, పాకుండలు అన్నమాట. చాలా బాగా వచ్చినాయి ఇవన్నమాట. మొత్తం పాకుండలు అయితే అయిపోయినట్టేనండి. ఇంక ఇవాళ ఈరోజు వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే గులాబీ పూలు అవి కూడా చూపిస్తాను మీకు. మొత్తం ఇప్పుడు వండిన అయితే చూపిస్తున్నాను చూడండి. అమ్మ అయితే డబ్బాల్లోకి అయితే సర్దేసింది అన్నమాట. ఇంకా నువ్వుపప్పు కూడా వేసింది, టేస్ట్ అనేది బాగుంటుంది కదా అనేసి. ఇవైతే పాకుండలు అన్నమాట. చిన్న బేసినట్టు అయితే అయినాయి. ఇవాళ మా అరిసెలు పాకుండలు అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.